కొబ్బరికాయ. మనకి కొబ్బరికాయ అనేది దొరుకుతూ ఉంటది కాదు, కానీ మనం దాన్ని పట్టించుకోం కదా. ఏముంది, చక్కగా తింటాము, ఏదన్నా అదేంటి స్వీట్స్ లో అట్లా వేసుకుని చక్కగా తినేస్తాం. కానీ దాన్ని మనం మంచిగా హెయిర్ కి పెట్టుకుంటే చాలా హెల్దీ, తిన్నా గానీ చాలా హెల్దీ. సో ఇదేంటి అంటే కొబ్బరికాయని కొట్టిన తర్వాత చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి దాన్ని మనం మిక్సీ వేయాలి. చాలా స్మూత్ గా అయితే మిక్సీ వేయాలి. ఎట్లా అంటే మనం వడకట్టినప్పుడు దాంట్లో నుంచి క్రీమ్ కూడా వచ్చేయాలి, క్రీమ్ లాగా వస్తుంది. క్రీమ్ బేస్ లో చేయాలన్నమాట. మనం ఏదైనా ఫేస్ క్రీమ్స్ యూజ్ చేస్తే ఎంత మెత్తగా అయితే అవుతుందో అంత మెత్తగా అనేది మిక్సీ వేయాలి. మిక్సీ వేసిన తర్వాత మంచి డ్రైది ఏదైనా ఒక పల్చటిది క్లాత్ తీసుకొని వడకట్టుతాం కదా, అలా వడకట్టేలాగా చక్కగా పిండండి. పిండితే దాంట్లో ఉండే మొత్తం జ్యూస్ లాగా వచ్చేస్తుంది మనకి, క్రీమీగా వస్తుంది. అలా ఒక కొబ్బరికాయ సరిపోతుంది, ఒక కప్ వస్తుంది ఒక కొబ్బరికాయకి. బాగా స్మూత్ గా రావాలి అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చిన్న టీ కప్ ఉంటుంది కదా, టీ కప్ లో వాటర్ తీసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండండి, ఒకేసారి ఎక్కువ పోయకండి. కొంచెం కొంచెం యాడ్ చేసుకొని బాగా స్మూత్ గా అయితే దాన్ని మిక్సీ చేసి అదేంటి మనం వడకట్టుకొని దాంట్లో నుంచి క్రీమ్ మొత్తం మనం తీస్తాము. క్రీమీగా వస్తుంది, దాంట్లో లిక్విడ్ మొత్తం జ్యూస్ లాగా వచ్చిన తర్వాత కప్పుని కదలకుండా ఒక 5 minutes అలా కదలకుండా ఉంటే దానిపైన మేగడ వస్తుంది కదా మనకి పెరుగు మీద, అలా మేగడ లాగా పైకి వచ్చేస్తుంది క్రీమ్ అంతా, క్రీమ్ లాగా. సో ఆ క్రీమ్ అయితే తీసుకొని హెయిర్ కి రూట్ నుంచి ఎండ్ వరకు అప్లై చేయండి, రూట్ నుంచి ఎండ్ వరకు. సో మనం హెయిర్ మొత్తం 2 partitions గా తీసుకొని ఒక్కొక్క పాయని తీసుకొని మనం హెయిర్ కి నీట్ గా అప్లై చేసి ఒక ముడిలాగా పెట్టేసుకోండి. హెయిర్ ముడిలాగా పెట్టేసుకొని ఒక 20 to 30 minutes వదిలేయండి. ఆరిపోతున్న తర్వాత హెయిర్ అనేది ఆరిపోతుంది నీట్ గా. ఆరిపోయిన తర్వాత హెయిర్ వాష్ చేయండి. వాష్ అనేది సింగిల్ టైమే షాంపూ చేయాలి, 2 times చేయకూడదు. సింగిల్ టైం షాంపూ చేయండి. ఇలా షాంపూ చేయడం వల్ల ఏంటి అంటే మనకి హెయిర్ అనేది, ఇప్పుడు ఆల్రెడీ మనం హెయిర్ ప్యాక్ పెడతాం కదా, హెయిర్ ప్యాక్ పెట్టినప్పుడు కొంచెం గట్టిగా అయిపోతుంది, హెయిర్ ఆరిపోతుంది కదా గాలికి, సో గట్టిగా అయిపోతుంది. షాంపూతో వాటర్ తో క్లీన్ చేస్తే ఇంకా మనకి జిడ్డుగా అనిపిస్తూ ఉంటది అనమాట. హెయిర్ అంతా ఆయిల్ పెట్టుకుంటే అలా ఉంటుందో అలా అయిపోతుంది, కోకోనట్ కదా అలా అవుతుంది. సో అలా అవ్వకుండా మనం షాంపూతో సింగిల్ వాష్ మాత్రమే చేయాలి. డబుల్ వాష్ చేస్తే మళ్ళీ మీకు యూజ్ ఏమి ఉండదు. సో సింగిల్ వాష్ చేయండి. హెయిర్ అనేది మీకు సిల్కీగా ఉంటది అండ్ స్మూత్ ఉంటది అండ్ షైన్ ఉంటది. స్ప్లిట్ ఎండ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది తగ్గిపోతుంది. ఈ ప్యాక్ అనేది అన్ని హెయిర్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు అండ్ హెయిర్ కూడా రీగ్రోత్ కూడా బాగుంటుంది.